పార్ట్ 2. సో ప్రార్థనలకు సమాధానాలు పొందుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రార్థనలకు త్వరగా సమాధానాలు పొందుకోవడం ఎలా? ప్రార్థనకు ఎందుకు జవాబులు రావట్లేదు? ఈ అన్ని అంశాల మీద దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో నిన్న సిరీస్ మిస్ అయితే తప్పకుండా ఆ సిరీస్ చూడండి, ఎందుకంటే దానికి కనెక్టివిటీయే ఈ సిరీస్ అంతా కూడా. సో కాబట్టి మనకు దేవుడు ప్రార్థన అనేది దేవుడితో కమ్యూనికేషన్ పెంచుకోవడం, ప్రార్థన అనేది దేవుడితో రిలేషన్ పెంచుకోవడం, ప్రార్థన అనేది దేవుడితో ఫెలోషిప్ చేసుకోవడం, ప్రార్థన అనేది నువ్వు దేవుడితో మాట్లాడడం. సో ప్రార్థన నీ నుంచి యాక్షన్ అండ్ రియాక్షన్, ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్ దేవుడి నుంచి రియాక్షన్. సో ప్రార్థన అనేది ప్రేయర్ ఈజ్ అ యాక్ట్ ఆఫ్ మ్యాన్ అండ్ ఆన్సర్ ఫర్ ద ప్రేయర్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఇది ప్రార్థన అనేది నువ్వు దేవుడు కలిసి చేసే ఒక పని, ఒక క్రియ. మనం చిన్నప్పుడు సైన్స్ లో నేర్చుకున్నాం కదా, క్రియకు ప్రతిక్రియ, చర్యకు ప్రతి చర్య అని. సో మనం ఏదైనా పని చేస్తే దానికి రియాక్షన్ వస్తుందని. సో ఒక బాలుని తీసుకొని గోడకు కొడితే మళ్ళీ ఆ బాలు మన దగ్గరకు వస్తుంది. క్రియ ప్రతిక్రియ అని మనం చిన్నప్పుడు నేర్చుకున్నాము. ఒక బాలుని పైకేస్తే మళ్ళీ అది కిందికి వస్తుంది. సో నీ క్రియ ఏంటిది? ప్రార్థన చేయడం నీ క్రియ. దేవుడి యొక్క ప్రతిక్రియ ఏంటిది? సమాధానం ఇవ్వడం. సో ప్రార్థన అనేది నువ్వు దేవుడు, మనము దేవుడు కలిసి చేసే ఒక స్పిరిచువల్ వార్ఫేర్. యాక్షన్ కి రియాక్షన్. యువర్ యాక్షన్ ఈస్ ప్రేయర్, గాడ్ రియాక్షన్ ఈస్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్. సో అర్థమవుతుందా అండి? ప్రేయర్ అంటే నువ్వు ఒక్కదాన్ని పోరాడడం కాదు, నువ్వు దేవుడు కలిసి చేసే ఒక క్రియ, నువ్వు దేవుడు కలిసి చేసే ఒక ప్రక్రియ. మన నుంచి ఈ యాక్షన్ రాకపోతే దేవుడి నుంచి ఆ రియాక్షన్ రాదు. నీ నుంచి ప్రేయర్ అనే యాక్షన్ లేకపోతే అక్కడ దేవుడి నుంచి ఏంటిది ఆన్సర్, నీ ప్రేయర్ కి ఆన్సర్ అనే రియాక్షన్ రాదు. కాబట్టి నీ యాక్షన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు దేవుడి నుంచి రియాక్షన్ కూడా బాగా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం మార్పులు చేసుకుందాము. సో నిన్న దేవుడు చెప్పాడు, నీ ప్రార్థనకు జవాబు రావాలంటే మొట్టమొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా ప్రభువా, నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే కృపను నాకు అనుగ్రహించు ప్రభువా. నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే మనస్సుని నాకు దయచే ప్రభువా. నీ నీతిని, నీ రాజ్యాన్ని మొట్టమొదట వెతికే సమయాన్ని, మనస్సుని, ఆలోచన, తలంపులను నాకు దయచే ప్రభువా అని అడగాలి. ఇది వాక్యానుసారమైన ప్రార్థన. సో మీ అందరికీ వాక్యానుసారమైన ప్రార్థన ఎలా చేయాలో నేర్పుతానండి. సో ఈ వాక్యాన్ని చదివాము. నీకు అన్ని అనుగ్రహించబడాలి అంటే నువ్వేం చేయాలి? మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. అంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని? అయ్యా నాకు బంగారము కావాలి, నాకు వెండి కావాలి, నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, లేకపోతే ఉద్యోగము కావాలి, గర్భఫలం కావాలి, మ్యారేజ్ కావాలని కాదు. ఫస్ట్ నువ్వు అడగాల్సింది, అయ్యా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే హృదయాన్ని నాకు దయచేయండి, మనస్సుని నాకు దయచేయండి, తలంపులను నాకు దయచేయండి, నీ కృపను నాకు అనుగ్రహించండి, మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతికే జ్ఞానాన్ని నాకు ఇవ్వమని ప్రార్థించాలి. అర్థమవుతుందండి? సో ఇది వాక్యానుసారమైన ప్రార్థన. ఫస్ట్ నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకకుండా, ఫస్ట్ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని గురించి ప్రార్థించకుండా, ఫస్ట్ నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని తెలుసుకోకుండా ఇవన్నీ కూడా అనుగ్రహింపబడవు. అర్థమవుతుంది కదా? సో అందుకే నువ్వు ప్రేయర్ ఏం చేయాలి? ఫస్ట్ నా నీతిని, దేవా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే కృపను నాకు మొట్టమొదట దయచేయి అనే ప్రార్థించాలి. అప్పుడు నువ్వు మిగిలిన అన్ని కూడా వెతుకోవచ్చు. సో ఫస్ట్ నువ్వు వెతకాల్సింది దేవుణ్ణి. సో అది ఎలా వెతుకుతావు? ప్రార్థన చేయడం వల్ల నువ్వు వెతకడానికి ద్వారాలు ఓపెన్ అవుతాయి. సో ఇది అమ్మ, వాక్యం చదివినప్పుడు ఆ వాక్యాన్ని మనము ప్రేయర్ చేయాలి. ఇది వాక్యానుసారమైన ప్రార్థన చేసినప్పుడు నీకు జవాబులు వస్తాయి. నువ్వు మొట్టమొదటి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకకుండా నువ్వు బంగారాన్ని వెతికిన, ఐశ్వర్యాన్ని వెతికిన, ఉద్యోగాన్ని వెతికిన, గర్భఫలాన్ని వెతికిన, ఇంకా ఏ ఆశీర్వాదాన్ని వెతికినా కూడా అది రాదు. అందుకే మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. ఫస్ట్ లేవగానే ప్రార్థించుకోండి, బైబిల్ చదువుకోండి, వాక్యాన్ని వినండి, ఆయనతో సహవాసం చేయండి. అప్పుడు మీకు అన్ని అనుగ్రహించబడను. అన్ని మీకు అనుగ్రహించబడతాయి. నువ్వు అడగాల్సిన అవసరం కూడా లేదు. సో ఎందుకంటే దేవుడు నీ హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు. దేవుడు ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నువ్వు చేయాల్సింది ఏంటిది? ఆయన నీతిని వెతికినప్పుడు ఇవన్నీ నీకు యాడ్ అయిపోతాయి. సో వీటి గురించి నువ్వు వెతకాల్సిన అవసరం లేదంటున్నాడు. ఫస్ట్ నన్ను వెతుకు, ఫస్ట్ నా రాజ్యాన్ని వెతుకు, నా నీతిలో నిలబడు అంటున్నాడు. సో ఇది ఒక ప్రేయర్.
రాసుకోండమ్మా మెల్లగా. ఎలా ప్రార్థించాలి, ఏం ప్రార్థించాలో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హర్రీ ఏం లేదు. ఈ శర్మని క్లియర్ గా మీకు కొంచెం మంచిగా అర్థమయ్యేటట్టుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రెండవది ఏంటిది, ఎడతెగక ప్రార్థన చేయుడి. సో ఇది ఎలా ఎడతెగక ప్రార్థన చేయాలి? నువ్వు ప్రార్థన చేసుకుంటేనే, అయ్యా నాకు ఎడతెగక ప్రార్థన చేసే శక్తిని నాకు దయచేయి ప్రభువా, అలిసిపోకుండా సొలిసిపోకుండా ఎడతెగక ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి. నేను ఇవన్నీ ప్రాక్టీస్ చేశానమ్మా. సో వాక్యం చదవగానే ఎడతెగక ప్రార్థన చేయడం అంటే అసాధ్యం అది. కానీ నాకు ప్రార్థించిన తర్వాత సాధ్యమైపోయింది. ఎడతెగక ప్రార్థన చేయడం సాధ్యమైపోయింది. అందుకే అందుకే నువ్వు వాక్యం వినగానే ఆ వాక్యానుసారమైన ప్రార్థన ఒకటి చేయండి. ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే ఎడతెగక ప్రార్థన చేస్తేనే నీకు సమాధానాలు, సాక్ష్యాలు వస్తాయి. నేను నిన్న ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. నువ్వు టాబ్లెట్ అది ప్రతిరోజు వాడితేనే నీ రోగం నయం అవుతుంది. వాడకపోతే నీకు ఆ రోగము నయం కాదు. అందుకే నీ ప్రేయర్ కూడా ఒక కోర్స్ లాగా తీసుకో. ఒక 3 మంత్స్ 6 మంత్స్ అలా కోర్స్ లాగా తీసుకో. ఫస్ట్ నీ మైండ్ సెట్ అంతా దేవుళ్ళలో ఎదగాలని, వాక్యంలో ఎదగాలని, ఆత్మలో ఆత్మీయతలో ఎదగాలని నీ మైండ్ సెట్ పెట్టుకోండి. ఎడతెగక ప్రార్థన చేయాలని ప్రార్థన చేసుకోండి ఫస్ట్. అయ్యా నాకు ఎడతెగక ప్రార్థించే ఆత్మను దయచేయి ప్రభా, ఎడతెగక ప్రార్థించే శక్తిని, మనస్సుని, జ్ఞానాన్ని, తెలివిని, హృదయాన్ని దయచేయి ప్రభు అన్నప్పుడు దేవుడు నీకు హృదయాన్ని, శక్తిని, మనసునిచ్చి నీ ద్వారా ఎడతెగక ప్రార్థించే శక్తిని దేవుడిస్తాడు. అర్థమవుతుందండి? సో ఇలా ఎడతెగక ప్రార్థించే, ఇలా వాక్యానుసారమైన ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. వాక్యానుసారమైన ప్రార్థన చాలా ఇంపార్టెంట్. వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయాలి. చూద్దాము. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లా నేను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. చూసారా అండి? మూడో కండిషన్, నువ్వు ప్రార్థనకు జవాబు రావాలంటే నువ్వు దేవుడి యందు విశ్వాసం ఉంచుడి. సో అందుకే ఇంకొక ప్రార్థన, అయ్యా నా లోపల ఏదైనా అల్ప విశ్వాసం ఉన్నా, అవిశ్వాసం ఉన్నా తీసివేయి ప్రభువా అని ప్రార్థించండి. అప్పుడు నీకు లోపలికి విశ్వాసం వస్తుంది. ఎందుకంటే దేవుడి మీద నీకు విశ్వాసం ఉన్నప్పుడే నీ ప్రార్థనలకు జవాబు వస్తాయి. దేవుడి మీద అనుమానం ఉండకూడదు. దేవుడి మీద డౌట్ ఉండకూడదు. ఆ డౌట్ వల్ల, ఆ అనుమానం వల్ల మనము ప్రార్థనలకు జవాబులు పొందుకోలేము. అందుకే యేసు ప్రభువారు ఏమంటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. అందుకే ఏమని ప్రార్థించాలి, అయ్యా ప్రభువా నా లోపల ఏమైనా అల్ప విశ్వాసం ఉన్నా, అవిశ్వాసం ఉన్నా తీసివేయి ప్రభువా, నేను విశ్వాసం ఎదగడానికి సహాయం చేయి ప్రభువా అని అడగాలి. ఎందుకంటే నీ ప్రార్థనలకు జవాబులు రావాలంటే ఇంకో కండిషన్ ఏంటిది, విశ్వాసం ఉండాలి. సో ఆ విశ్వాసం లేకపోతే నీ ప్రార్థనకు జవాబులు రావు. ఆ విశ్వాసం లేకపోతే నీ ప్రార్థనలకు సమాధానాలు రావు. కాబట్టి నీ లోపల విశ్వాసము పెరిగిన తర్వాతనే దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. కాబట్టి గాడ్ హెల్ప్ మీ టు గ్రో ఇన్ ఫెయిత్. నేను విశ్వాసంలో ఎదగడానికి నాకు సహాయం వచ్చే ప్రభువా. నా మనసులో, నా ఆలోచనలో, నా బుద్ధిలో, నా హృదయంలో ఎక్కడెక్కడ అల్ప విశ్వాసం ఉన్నా, ఎక్కడెక్కడ అవిశ్వాసం ఉన్నా అది వ్రేళ్లతో సహా తీసివేయబడాలి. సో నువ్వు ప్రేయర్ చేయాల్సినది ఇగో ఈ పాయింట్స్ నువ్వు ప్రేయర్ చేయాలమ్మా. అర్థమవుతుందా? మనము హెల్త్ బాగుండాలని ప్రేయర్ చేస్తాము, ఇల్లు కావాలని ప్రేయర్ చేస్తాము, ల్యాండ్ కావాలని ప్రేయర్ చేస్తాము, లేకపోతే లేకపోతే సేవ చేయాలని ప్రేయర్ చేస్తాము, లేకపోతే ఉద్యోగం రావాలని, ప్రమోషన్ రావాలని ప్రేయర్ చేస్తాము. కానీ సో మెయిన్ ఫోకస్ వీటి మీద మనం ప్రేయర్ చేయాలి. ఒకటి ఏంటిది, ఎడతెగక ప్రార్థించాలని ప్రేయర్ చేయాలి. రెండోది ఆయన నీతిని, అనే రాజ్యాన్ని మొట్టమొదట వెతకాలని ప్రేయర్ చేయాలి. మూడోది విశ్వాసంలో ఎదగాలని, విశ్వాసంలో నిలకడగా ఉండాలని ప్రేయర్ చేయాలి. సో ఇవి మనం ప్రేయర్ పాయింట్స్. ఈ ప్రేయర్ పాయింట్స్ మనము రాసుకొని మనము ప్రతిరోజు వీటిలో వర్కౌట్ చేయాలి. చాలా మంది పొద్దున్న లేవగానే మోకాల మీద కూర్చొని, అయ్యా ప్రభువ ఆరోగ్యం ఇవ్వు, అయ్యా ప్రభువ నాకు శక్తినివ్వు, అయ్యా ప్రభువ ఈ రోజు నాకు విజయాన్ని దయచేయి, అయ్యా ప్రభువ నాకు ఈరోజు ఆశీర్వాదాన్ని దయచేయి అని అడుగుతారు. తప్పు లేదు, నేను అడగడంలో తప్పు లేదంటాను. కానీ అయ్యా ప్రభువ నా హృదయం నీ ముందు ఈ రోజు సరైనది లాగా, నా మనసు నీ ముందు సరైనది లాగా, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు నీ ముందు సరైనది లాగా ఉండాలని ఎవరు ప్రేయర్ చేయరు. ఇది ఇంపార్టెంట్. దానికంటే నువ్వు మనసు, నీ ఆలోచన, నీ హృదయము, నీ తలంపులు సరైనదిగా ఉన్నప్పుడు దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దేవుడు హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు. దేవుడు ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అర్థమవుతుందా అండి? సో ఇది వాక్యానుసారమైన ప్రార్థన అంటే ఇలా చేసుకోవాలి. వాక్యాన్ని వినగానే ఆ వాక్యానికి తగ్గట్టుగా ప్రార్థన చేయాలి. సో దేవుని యందు విశ్వాసం ఉంచుడి.
ఎవడైనాను ఈ కొండను చూచి, మార్కు సువార్త 11:23 నీవు ఎత్తబడి సముద్రంలో పడవేవని చెప్పి తన మనసులో సందేహింపక. సో చూసారా, ఎవరైనా ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి, అయ్యా ప్రభు నాకు ఉద్యోగం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, నాకు జాబ్ కావాలని ప్రార్థించి మళ్ళా తన మనసులో సందేహిస్తున్నాడు, వస్తుందా రాదా, అవుతుందా కాదా, జరుగుతుందా జరగదా, ఇస్తాడా ఇవ్వడా అని సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, నువ్వేదైతే ప్రార్థన చేస్తావో అది పొందుకున్నావని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అర్థమవుతుందా? ప్రార్థన చేసేటప్పుడు అనుమానం ఉండకూడదు. అనుమానంతో ప్రార్థన చేసే ప్రార్థనకు జవాబు రాదు. అయ్యో నాకు వీసా వస్తుందా రాదా, అయ్యో నాకు ఉద్యోగం వస్తుందా రాదా, అయ్యో నాకు స్వస్థత పడతానా రాదా, అయ్యో నాకు ఆరోగ్యం బాగుంటుందా బాగుండదా. సో మన దేవుడికి ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నా దేవుడికి సమస్తము సాధ్యమే, అసాధ్యం అంటూ ఏది లేదు అని నమ్మి నువ్వు ప్రార్థించాలి. అర్థమవుతుందా? దేవుడికి సమస్తము సాధ్యమే, అసాధ్యం అంటూ ఏది లేదని నమ్మి ప్రార్థించాలి. అప్పుడు నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. కాబట్టి నీ ప్రార్థనలో ద్విమనస్కులుగా ఉండకూడదు. సో ప్రార్థనకు జవాబు వస్తుందా రాదా, దేవుడు వింటున్నాడా వినడా, దేవుడు ప్రార్థనకు ఆన్సర్ ఇస్తాడా ఇవ్వడా, దేవుడికి కనపడుతుందా కనపడట్లేదా, దేవుడికి వినపడుతుందా వినపడట్లేదా, నా ప్రార్థనలో నిన్ను జవాబు పొందుకుంటానా లేదా. సో ఇలాంటి ద్విమనస్కత్వము, సందేహము, డౌట్ అనేది ఉండకుండా చూసుకోవాలి. సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, నువ్వేదైతే ప్రార్థన చేస్తావో అది నిశ్చయంగా జరుగుతుందని నమ్మిన ఎడల, వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకే నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నీ లోపల అనుమానము తీసేయాలి. అనుమానం అనే ముళ్ళుని, అనుమానం అనే రోగాన్ని తీసివేయాలి. దేవుడి మీద ఎప్పుడు కూడా అనుమానం ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు దేవుడు, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయడం అంటే ఏంటిది, నువ్వు 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 ఏదైతే అడుగుతున్నావో అది అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అంటాడు. అదే విశ్వాసము. అర్థమవుతుందా అండి? సో ఇవన్నీ కూడా మనకు వేర్లు. అందుకే మన ప్రార్థనలకు జవాబులు రావట్లేదు. మొట్టమొదట మన ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు? మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకడం లేదు. రెండోది ఎడతెగక ప్రార్థన చేయడం లేదు. మూడోది విశ్వాసం ఉంచడం లేదు. సో ఇన్ని లోపాలు మన లోపల పెట్టుకొని దేవుడా నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు, దేవుడా నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు, దేవుడా నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు అని ఆయనను మనం కంప్లైంట్ చేస్తున్నాము. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను, రెడీగా ఉన్నాను. కాకపోతే ఈ లోపాలు నాకు అడ్డుగోడగా వస్తున్నాయి. ఈ అడ్డుగోడలన్నిటిని తీసేసుకో, అప్పుడు నీ ప్రార్థనకు జవాబు పంపిస్తాను అని అంటున్నాడు. సో ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇవ్వడానికి. మనం కూడా ఈ వేర్లతో సహా వీటన్నిటిని తీసివేయాలి. మనకు అందరి మీద ఏంటిది నమ్మకం ఉంటది, కానీ దేవుడి మీద నమ్మకం ఉండదు. మనం చేసే ప్రార్థనల మీద నమ్మకం ఉండదు. సో ప్రార్థనకు డిలే అయినా మంచిదే, నువ్వు ప్రార్థన మీద నమ్మకం పెట్టుకో. తప్పకుండా ఆరోగ్యం బాగుంటుంది, తప్పకుండా ఉద్యోగం వస్తుంది, తప్పకుండా సొంత ఇల్లు కట్టుకుంటావు, తప్పకుండా గర్భఫలం వస్తుంది, తప్పకుండా నేను ఫారెన్ కంట్రీకి వెళ్తాను, తప్పకుండా నేను కోరుకున్నవన్నీ నెరవేర్చబడతాయి, తప్పకుండా నాకు అబ్రహాం ఆశీర్వాదం వస్తుంది అని అనుమానం లేకుండా నువ్వు పలికినప్పుడు అవి నెరవేరుతాయి. అర్థమవుతుందా అండి? సో నమ్మిన ఎడల సందేహింపక. సో సందేహం వల్ల, డౌట్ వల్ల మన ప్రార్థనలకు జవాబులు రావు. నమ్మండి, మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో వాటిని నమ్మండి. ఒకటి, దేవుడి చిత్తము. అయ్యో ఇది దేవుడి చిత్తమో కాదో. సో నువ్వు స్వస్థత పడడము దేవుడి చిత్తము, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఉద్యోగం చేసుకోవడం దేవుడి చిత్తము, అది ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా, లేకపోతే బిజినెస్ చేసుకోవడం దేవుడి చిత్తము, నువ్వు సువార్త ప్రకటించడం దేవుడి చిత్తము. సో ఇవన్నీ కూడా దేవుడి చిత్తాలే. నువ్వు పెళ్లి చేసుకోవడం దేవుడి చిత్తము. కొంతమందికి వివాహం జరగకపోతే నా పట్ల దేవుడికి చిత్తం లేదు. సో అందరి మీద దేవుడు చిత్తం ఒకటే ఉంటదండి. అందరూ పెళ్లి చేసుకోవడం దేవుడి చిత్తమే. అంతేగాని ఒకరు కన్యగా లాగా, ఒకరు సింగిల్ లాగా ఉండడం దేవుడి చిత్తం కాదు. గర్భఫలం రాకపోతే నా దేవుడి చిత్తం కాదేమో గర్భఫలం ఇవ్వడం. నో, భూలోకంలో కనని గర్భం ఉండదని దేవుడే చెప్పాడు.
అది దేవుడి చిత్తం అది. సో ఇవన్నీ దేవుడి చిత్తాలండి. నువ్వు సొంత ఇల్లు కట్టుకోవడం దేవుడి చిత్తము, నువ్వు ల్యాండ్ కొనుక్కోవడం దేవుడి చిత్తము, నువ్వు బంగారం కొనుక్కోవడం దేవుడి చిత్తము, నువ్వు సంపాదించుకోవడం దేవుడి చిత్తము. అంతకంటే ముందు నువ్వు దేవుళ్ళో, వాక్యంలో, ప్రార్థనలో ఎదగడం దేవుడి చిత్తము. అర్థమవుతుందా అండి? అన్ని విషయాలలో మనం ఎదగడం దేవుడి చిత్తము. అర్థమవుతుందా? పేదరికంలో ఉండడం దేవుడి చిత్తం కాదు. కొంతమంది పేదరికంలో ఉండి నన్ను ఇట్లా పేదరికంలో ఉంచడం దేవుడి చిత్తమేమో అంటారు. నో నో నో, పేదరికంలో ఉండడం దేవుడి చిత్తము కాదు. సో అందుకే అనుమాన పడకండి. నువ్వు మంచిగా ఆనందంగా ఉండడం దేవుడి చిత్తము, సంతోషంగా ఉండడం దేవుడి చిత్తము, ఆరోగ్యంగా ఉండడం దేవుడి చిత్తము. సో వాటన్నిటి గురించి నువ్వు ప్రార్థన చేసుకో. సో అందుకే నువ్వు ఈ ఎత్తబడి సముద్రంలో వేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక, కొండ, నీ జీవితంలో ఏది కొండలాగా ఉంది? ఆరోగ్య సమస్యలు అనే కొండన పలకండి మీరు. ఈ ఆరోగ్య సమస్యలు అనే కొండ యేసు నామంలో ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాక అని ఇలా పలకండి. చెప్పమంటున్నాడు యేసు ప్రభువారు. ఏమంటున్నాడు? చెప్పమంటున్నాడు. సో యేసు నామంలో కుటుంబ సమస్యలు అనే కొండ యేసు నామంలో వెళ్ళి సముద్రంలో పడబడబడును కాక. సో పలకండి, ఈ వాక్యానుసారంగా పలకండి. యేసు నామంలో దరిద్రం అనే కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడును కాక అని పలకండి, చెప్పమంటున్నాడు. సో చెప్పండి, నీకు ఏది కొండలాగా ఉంది? నీ జీవితంలో ఏది కొండలాగా ఉంది? ఏ ఉద్యోగ సమస్యనా, జాబు సమస్యనా, పిల్లల సమస్యనా, భర్త సమస్యనా, భార్య సమస్యనా, లేకపోతే లేకపోతే ఇంకేమైనా అప్పుల బాధన? ఈ అప్పులనే కొండ యేసు నామంలో ఎత్తబడి సముద్రంలో పడబోయును గాక అని చెప్పమంటున్నాడు. చెప్పాలి, ఇలా పలకాలి. ఇలాంటి వచనాలు పలికినప్పుడు నీకు అవి నెరవేరుతాయి. పలికి ఏమంటున్నాడు? మనసులో సందేహాన్ని పెట్టుకోవద్దంటున్నాడు. నమ్మిన ఎడల అంటున్నాడు, నమ్మమంటున్నాడు. అవి జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూసారా? నీ ప్రార్థనకు జవాబు రావాలంటే అనుమానం తీసేయమంటున్నాడు, సందేహాన్ని తీసేయమంటున్నాడు, నమ్మకం పెట్టుకోమంటున్నాడు, దేవుడి మీద విశ్వాసం ఉంచమంటున్నాడు, అలాగే ఇవన్నీ పలకమంటున్నాడు. సో అందుకే పలకండి అమ్మా. యేసు నామంలో నా ఆర్థిక సమస్యలనే కొండ వెళ్ళి సముద్రంలో పడును కాక. యేసు నామంలో నా కుటుంబ సమస్యలనే కొండ వెళ్ళి సముద్రంలో పడబోను కాక. యేసు నామంలో నా యొక్క బాధలు, చింతలు, విచారణలు అనే కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడును కాక అని ఇలా చెప్పమంటున్నాడు. చెప్పండి. చెప్పినప్పుడు నీది ఏది కొండలాగుందో అది చెప్పినప్పుడు అది వెళ్ళిపోయి పడిపోతుంది. ఇదంతా ఆత్మలోకంలో ఇవన్నీ జరుగుతాయండి. అందుకే స్పీక్ గుడ్ వర్డ్స్ ఓన్లీ. చాలా మంది కూడా బ్యాడ్ వర్డ్స్ పెట్టుకొని వాళ్ళ నోటి ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు, నోటి ద్వారా ఆశీర్వాదాన్ని ఆపుకోవచ్చు కూడా. అందుకే మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. రాసుకోండి అమ్మా, అన్ని కూడా నీట్ గా రాసుకోండి. లేకపోతే తర్వాత మీరు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వినండి. మళ్ళీ సిరీస్ కూడా ఊకే వింటూ ఉండండి. ఎందుకంటే మనం ప్రార్థనలు చేస్తున్నాము, జవాబు రావట్లేదు. కానీ బ్లైండ్ గా ప్రార్థన చేస్తున్నాము, జవాబు రావట్లేదు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది. కానీ ప్రార్థన అయితే చేసుకుంటున్నాము, జవాబులు అయితే రావట్లేదు. ప్రార్థన అయితే చేసుకుంటున్నాము, జవాబులు అయితే రావట్లేదు. జీవితం అలాగే ఉంటుంది. ప్రార్థనలు జరుగుతున్నాయి కానీ జీవితం మారట్లేదు. ప్రార్థన అయితే జరుగుతున్నది కానీ ఆశీర్వాదాలు రావట్లేదు. ప్రార్థన అయితే జరుగుతున్నది కానీ కొన్ని శ్రమలు, పోరాటాలు పోవట్లేదు. సో ఎందుకు అని చూసినప్పుడు ఇగో దేవుడు ఇవన్నీ విషయాలు బయలుపరచడం జరిగింది. సో ఇవన్నీ తీసేసుకుంటే నీ ప్రార్థనలకు జవాబులు, ఇవన్నీ తీసేసుకుంటే నీ ప్రార్థనలకు సమాధానాలు వస్తాయని చెప్పాడు. సో కాబట్టి సందేహాన్ని తీసేసుకోండి, అనుమానాన్ని తీసేసుకోండి, స్పీక్ గుడ్ వర్డ్స్ నే చూడండి. దేవుడి ముందు మన హృదయం సరిగా చేసుకోండి. అర్థమవుతుంది కదా? అందుకే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అలుగునని మీతో చెప్పుచున్నాను. అందుకే ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా వినండి. సో నాకు ఆరోగ్యం ఇవ్వు ప్రభు అని అడగకండి. ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభు అని థ్యాంక్స్ చెప్పండి. సో నాకు వీసా ఇవ్వు ప్రభు అని అడగకండి. నాకు వీసాని ఇచ్చినందుకు వందనాలు ప్రభు అని అడగండి.
థ్యాంక్ యూ ప్రభు అని చెప్పండి. నమ్మండి. మీరు ఏదైతే అడుగుతున్నారో అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. మీరు ఆల్రెడీ హీలింగ్ అయిందని నమ్మండి. నా బీపీ తీసే ప్రభువా, షుగర్ తీసే ప్రభువా కాదు, నాకు ఆల్రెడీ బీపీ షుగర్ తీసేసినందుకు వందనాలు ప్రభువా. ఎందుకంటే నిశ్చయంగా ఆయన మన రోగాలను, నిశ్చయంగా ఆయన వ్యసనాలను భరించాడు. 2000 సంవత్సరాల క్రితమే మన రోగాలను, మన జబ్బులను, మన దరిద్రాన్ని, మన పేదరికాన్ని, మన వ్యాధులను తీసేసుకున్నాడు దేవుడు. 2000 సంవత్సరాల క్రితమే తీసేసుకున్నాడు. సో ఇప్పుడు నువ్వు నోటితో పలికి క్లెయిమ్ చేసుకోవడమే. కాబట్టి నువ్వు జాబ్ కావాలని అడకు. నాకు నూతన ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ లెటర్ ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నాకు జాబ్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నాకు ప్రమోషన్ కావాలని అడగకు. నా ప్రమోషన్ ని డబల్ చేసినందుకు వందనాలు ప్రభువా. నాకు డబల్ శాలరీని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. అప్పుడు మీకు అవి కలుగునని మీతో చెప్పుచున్నాను. ఫస్ట్ నువ్వు నమ్మండి. మీరు ఏదైతే అడుగుతున్నారో అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఒక స్త్రీకి 6 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదండి. నిజంగా జరిగింది ఈ స్టోరీ. ఈ వాక్యం విన్న తర్వాత ఆమె ఏం చేసిందంటే రోజు కడుపు మీద చేసుకొని, యేసయ్య నాకు గర్భఫలాన్ని ఇచ్చినందుకు వందనాలు, నన్ను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసినందుకు వందనాలు, నేను కన్సీవ్ అయినందుకు వందనాలు అని అలా 3 నెలలు కడుపు మీద చేసుకొని రోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము వందనాలు చెల్లించింది, థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేసింది. అప్పుడు 4వ నెలకు తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందట. ఆమె నడవడం కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఎలాగైతే స్లోగా నడుస్తుందో అలాగే స్లోగా నడిచిందట. అది రాకముందుకే వచ్చిందని నమ్మిందట. రాకముందుకే థ్యాంక్ యూ యేసయ్య నాకు గర్భఫలాన్ని ఇచ్చిందని సంతోషంగా ఉండడం మొదలు పెట్టిందట. అప్పుడు 4వ నెలకు, 6 సంవత్సరాల నుంచి రాని గర్భఫలానికి 4వ నెలకు తనకు గర్భఫలం అనేది అనుగ్రహించబడింది. అర్థమవుతుందా అండి? సో ఇది విశ్వాసము. నువ్వు రాకముందుకే వచ్చిందని. నువ్వు స్వస్థతపరచు ప్రభువా కాదు, ఆల్రెడీ స్వస్థతపరిచినందుకు వందనాలు ప్రభువా అని అడగండి. నాకు కారు ఇవ్వు ప్రభువా కాదు, కారు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా అని అడగండి. నాకు వీసా ఇవ్వు ప్రభువా, థ్యాంక్ యూ జీసస్ నాకు వీసా ఇచ్చినందుకు వందనాలు. నార్మల్ రిపోర్ట్ ఇవ్వు ప్రభువా కాదు, నార్మల్ రిపోర్ట్ ఇచ్చినందుకు వందనాలు. సో నువ్వు ఈ రోజు వెళ్ళావు, నువ్వు చెప్పావు ప్రభువా నాకు నార్మల్ రిపోర్ట్ ఇచ్చినందుకు వందనాలు ప్రభువా అన్నావు. సో వెళ్ళావు, చూస్తే నీకు నార్మల్ రిపోర్ట్ రాలేదు, అయినా కూడా థ్యాంక్ యూ ప్రభువా నాకు నార్మల్ రిపోర్ట్ ఇచ్చినందుకు వందనాలు అన్నావు అనుకో, నువ్వు నెక్స్ట్ టైం కి తప్పకుండా నువ్వు నార్మల్ రిపోర్ట్ పొందుకుంటావు. సో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావు, నువ్వు ఇంటర్వ్యూ ఉంది, సో నీకు థ్యాంక్ యూ ప్రభువా ఈ రోజు నాకు ఉద్యోగాన్ని ఇచ్చినందుకు వందనాలు, నాకు సెలెక్ట్ చేసినందుకు వందనాలు. వెళ్ళావు, రిజెక్ట్ అయ్యావు, నాకు ఆ ఉద్యోగం రాలేదు, అయినా కూడా థ్యాంక్ యూ ప్రభువా నాకు ఉద్యోగాన్ని ఇచ్చినందుకు, నాకు స్వస్థతనిచ్చినందుకు, నాకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయించినందుకు, నాకు ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ లెటర్ ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. అంటే ఈ కంపెనీలో దేవుడు నీకు సిద్ధపరచకపోవచ్చు, ఇంకో కంపెనీలో సిద్ధపరిచి ఉండొచ్చు. అర్థమవుతుందా? దానికి నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు. అర్థమవుతుందా అండి? సో నీ ప్రార్థనలకు జవాబులు రావాలంటే నువ్వు ఆల్రెడీ పొందుకున్నావని నమ్మండి. ఆల్రెడీ నా కిడ్నీలు స్వస్థత పడ్డాయి, ఆల్రెడీ నా లివర్ స్వస్థత పడింది, ఆల్రెడీ నాకున్న రోగాల, జబ్బులు, వ్యాధుల నుంచి విడుదల పొందుకున్నాను, ఆల్రెడీ నాకు ఆరోగ్యం వచ్చేసింది, ఆల్రెడీ నాకు ఉద్యోగం వచ్చేసిందని నమ్మండి. అందుకే వాక్యాన్ని వినగానే రిసీవ్ చేసుకోవాలి. సో అయ్యా దానికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా నేను అడగకుండానే పొందుకున్నానని నమ్మే కృపను నాకు అనుగ్రహించు ప్రభువా అని అడగండి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సో చూసారా, విశ్వాసము, ఇదంతా కూడా విశ్వాసంతో చేయాలి. నువ్వు అన్ని కూడా నువ్వు ఎప్పుడు కూడా ఇది ఇవ్వు ప్రభు, అది ప్రభు అని అడగకండి. ఇచ్చేసావు, థ్యాంక్ యూ ప్రభు అని చెప్పండి. యు ఆల్రెడీ రిసీవ్డ్ ఇట్ అని చెప్పండి. అబ్రహాం ఆశీర్వాదం ఇవ్వు ప్రభు, అబ్రహాం ఆశీర్వాదం ఇవ్వు ప్రభు కాదు, అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చేసావని నమ్మండి, అబ్రహాం ఆశీర్వాదాన్ని దయచేసావని నమ్మండి. సో అంత నీ నోటి మాటల్లోనే ఉందండి. అర్థమవుతుంది కదా? సో నాకు డబల్ శాలరీ ఇవ్వు ప్రభువా కాదు, డబల్ శాలరీ ఇచ్చినందుకు వందనాలు, నా శాలరీని డబల్ చేసినందుకు వందనాలని అలా ఒక 3 నెలలు 6 నెలలు నువ్వు థ్యాంక్స్ గివింగ్ ఇవ్వండి. 7వ నెలకు నీకు అది జరిగిపోతుంది. అర్థమవుతుంది కదా? సో మళ్ళీ అన్న తర్వాత నాకు శాలరీ పెరుగుతుందో పెరగదో, ఇది చిన్న ఉద్యోగము, అవన్నీ దేవుడికి సంబంధం లేదు. దేవుడికి సమస్తము సాధ్యమే. నాకు గర్భఫలం వస్తుందో రాదో దేవుడికి అది సంబంధం లేదు. తప్పకుండా నీకు గర్భఫలం వస్తుంది. ఎందుకంటే దేవుడికి సమస్తము సాధ్యము, ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. అందుకే
మీరు ప్రార్థన చేయునప్పుడు, సో నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో, మీరు అడుగుచున్న వాటి నీళ్లను, అది హీలింగే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ప్రమోషనే కావచ్చు, గృహమే కావచ్చు, పిల్లల పెళ్లిలే కావచ్చు, పొంది ఉన్నామని నమ్ముడి. సో నమ్మమంటున్నాడు, అది ఆల్రెడీ పొందుకున్నామని నమ్ముడి. నీకు ఈరోజు ఉద్యోగం వస్తే ఎంత సంతోషంగా ఉంటావో, నువ్వు రాక ముందు నుంచే నువ్వు అలాగా సంతోషంగా ఉండి నువ్వు నమ్మాలి. అప్పుడు నీకు అది మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అంతా ఏదైనా విశ్వాసం వల్లనే అమ్మా. నీ నోటి మాటల వల్ల, విశ్వాసం వల్లనే నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు అబ్రహాం ఆశీర్వాదం పొందుకున్నామని నమ్ము, ఈ రోజు నుంచి నువ్వు అబ్రహాం ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతావు. అర్థమవుతుందా? జస్ట్ యు బిలీవ్ ఇట్, యు ట్రస్ట్ ఇట్. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో వాటిని నమ్మండి. అందుకే పిల్లలు కూడా గొప్ప జనముగా చేయి ప్రభువా కాదు, గొప్ప జనాంగంగా చేసినందుకు వందనాలు ప్రభు అని చెల్లించండి. వాళ్ళు ఒక రోజు గొప్ప జనముగా అవుతారు. సో ఇదంతా కూడా మన లోపలనే ఉందండి. ఇప్పటి వరకు మనము పాజిటివ్ పలకడం కంటే నెగిటివ్ ఎక్కువగా పలికాము. మనం ఇప్పటి వరకు దేవుడి మీద నమ్మకం కంటే, అపనమ్మకం కంటే అల్ప విశ్వాసం ఎక్కువగా ఉంది. దేవుడి మీద అవిశ్వాసం ఎక్కువగా ఉంది. కానీ నోటితో మాత్రం నేను దేవుడిని నమ్ముతున్నాను, నాకు దేవుడి మీద విశ్వాసం ఉందని నోటితో అంటున్నావు, కానీ నీ హృదయంలో దేవుడి మీద నమ్మకము లేదు. సో అర్థమవుతుందా అండి? సో అందుకే యూ షుడ్ రిసీవ్డ్ ఇట్, యూ షుడ్ ఆల్రెడీ బిలీవ్డ్ ఇట్. ఈ ప్రార్థన అలవాటు చేసుకోండి. ఈ రోజు నుంచి మీ ప్రార్థనలో మార్పులు రాకపోతే మీ జీవితంలో మార్పులు రావు. మీ మనస్సులో, మీ ఆలోచనలో, మీ తలంపుల్లో, మీ ఉద్దేశాల్లో మార్పులు రాకపోతే మన జీవితం మారదు. మనం మారకపోతే మన జీవితం మారదు. మన ప్రార్థన జీవితం మారకపోతే, మనం ప్రార్థించే విధానం మారకపోతే మన యొక్క ప్రార్థనలకు సమాధానాలు రావు. అర్థమవుతుందా అండి? అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సో నమ్మేసే నువ్వు, దేవుడు నాకు ఆల్రెడీ స్వస్థత పరిచాడని నమ్మేసే. దేవుడు ఆల్రెడీ నా పిల్లల్ని డాక్టర్లను, లేకపోతే నా పిల్లల్ని గొప్ప జనముగా చేశానని నమ్మేసే. నువ్వు ఆల్రెడీ నీ పిల్లలు, నువ్వు గొప్ప ఆశీర్వాదంలో ఉన్నావని నమ్మేసే. ఆల్రెడీ నీ దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు, ఆయన అబ్రహాం ఆశీర్వాదంతో నింపాడని నమ్మేసే. ఆల్రెడీ నాకు, నా పిల్లలకు వీసా ఇచ్చాడని నమ్మేసే. వన్ డే ఇట్ విల్ బి మేనిఫెస్ట్. అది ఒక రోజు జరిగిపోతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమే అని దేవుడు చెప్పాడు. సో ఏదైనా నమ్మకం బట్టే ఉంటదండి. అనుమానము లేకపోతే నీకు సమస్తము సాధ్యమవుతుంది. మనం దేవుడి మీద అనుమాన పడొద్దండి ఎప్పుడైనా కూడా. సో ఇప్పుడు ఒకటి, నువ్వు బస్సుకి వెళ్తున్నావు, నువ్వు ఒక ఊరికి వెళ్తున్నావు, బస్సులో ప్రయాణిస్తున్నావు, నీకు అనుమానం ఉండదు ఈ డ్రైవర్ మంచోడేనా లేదా, లేకపోతే మంచిగా డ్రైవింగ్ వచ్చా రాదా అని అనుమానం ఉండదు. వెళ్ళి నువ్వు బస్సులో వెళ్ళి హ్యాపీగా పడుకుంటావు, ఎందుకంటే ఈ డ్రైవర్ మంచోడే, మంచిగా ఉంటాడు, సో అందుకే డ్రైవింగ్ ఇచ్చారు, వాళ్ళకు లైసెన్స్ ఉంటుందని అంటావు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, నువ్వు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ అడగవా, నిజంగా ఈయన డాక్టరా కాదా, ఈయన పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా, ఎంతవరకు చదివాడు, ఫస్ట్ క్లాస్ లేకపోతే ఫెయిల్ అయ్యి ప్రాక్టీస్ పెట్టాడా అని అనుమాన పడవు. అటు డాక్టర్ ని అనుమాన పడవు, అటు డ్రైవర్ ని అనుమాన పడవు. సో నువ్వు మందుల షాప్ కి వెళ్తావు, ఆ డాక్టర్ ఏదో ప్రిస్క్రిప్షన్ లో రాస్తాడు, నువ్వు వెళ్ళి ఆ మందుల షాప్ లో డాక్టర్లు ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన మా మెడిసిన్ ఇంటికి తీసుకొని వస్తావు, కానీ నువ్వు దాని పేరు మీద పేర్లు కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూడవు, ఎక్స్పైరీ డేట్ ఉందా కూడా చూడవు. అంత బ్లైండ్ గా నువ్వు ఆ ఫార్మసిస్ట్ ని నమ్ముతున్నావు, ఆ ఆ యొక్క మందుల షాపులో మందులు ఇచ్చే వాళ్ళని నమ్ముతున్నావు. సో ఇంటికి వచ్చిన తర్వాత అది కరెక్ట్ అయిన మందా లేదా, లేకపోతే తయారు చేసేటప్పుడు అందులో ఏమైనా విషం కలిపాడా, అందులో ఏమైనా చెడు ఉందా, అందులో ఏమైనా పాడు చేసే రోగం ఏదన్నా ఉందా, అందులో ఏమైనా కెమికల్ కలిపాడా అని ఏమీ ఆలోచించము, బ్లైండ్ గా ఆ టాబ్లెట్ ని వేసుకుంటున్నాము. సో నువ్వు రోడ్డు మీద, ఫ్లైఓవర్ మీద వెళ్తున్నావు, ఈ ఫ్లైఓవర్ కూలిపోదా అని అనుమానించవు. ఈ కట్టిన ఇంజనీర్ గొప్పవాడని నువ్వు నమ్ముతున్నావు. అంటే నువ్వు ఇంజనీర్ ని నమ్ముతున్నావు, ఎలక్ట్రీషియన్ ని నమ్ముతున్నావు, డాక్టర్ ని నమ్ముతున్నావు, డ్రైవర్ ని నమ్ముతున్నావు, ఆ మందుల షాపు అతన్ని నమ్ముతున్నావు, ఆ వేసుకునే మెడిసిన్ ని నమ్ముతున్నావు, డాక్టర్లను నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, కానీ దేవుడి మీదనే నమ్మకం లేదు నీకు. దేవుడి మీదనే అనుమానం, దేవుడి మీదనే వ్యతిరేకత. ఎందుకంటే వీళ్ళందరికీ అసాధ్యం ఉంది, కానీ మన దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. సో వీళ్ళందరూ కాస్త కూస్తో నేర్చుకొని వచ్చిన వాళ్ళ మీదనే నీకు ఇంతగా ఉంటే, ఆది నుంచి సృష్టిని సృష్టించి ఆ సృష్టి ధర్మాన్ని నడిపిస్తూ, ఆ సృష్టినే కాపాడుకుంటూ, ఆ సృష్టిలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసి సృష్టిని అంతా కంట్రోల్లో పెట్టుకున్న ఆ దేవుడి మీద నీకు అనుమానం ఎలా?
అర్థమవుతుందా అండి? అందరినీ నమ్ముతున్నాము, మనుషులను నమ్ముతున్నాము, పరిస్థితులను నమ్ముతున్నాము, ఆ మందులను నమ్ముతున్నాము, కారుని నమ్ముతున్నాము, గవర్నమెంట్లను నమ్ముతున్నాము, అందరిని నమ్ముతున్నాము, కానీ దేవుణ్ణి నమ్మడం లేదు మనము. సో అందుకే అందుకే నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది నమ్ము, దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడమ్మా. అనుమాన పడద్దు, ఎప్పుడు కూడా అనుమాన పడద్దు. అనుమానం వల్లనే నువ్వు పొందుకోవట్లేదు, అనుమానం వల్లనే నువ్వు జాబులు పొందుకోవట్లేదు, గర్భఫలాలు పొందుకోవట్లేదు, అనుమానం వల్లనే నీకు రావట్లేదు. అందుకే ఈ రోజు నుంచి మీ ప్రేయర్ లో మార్పు వచ్చేయాలి. థ్యాంక్ యూ అని చెప్పేసేయండి. థ్యాంక్ యూ ప్రభువా, నన్ను ఆల్రెడీ స్వస్థత పరిచినందుకు వందనాలు ప్రభువా, ఆల్రెడీ నాకు విడుదల కలిగించినందుకు వందనాలు ప్రభువా, ఆల్రెడీ నా 2 బిడ్డలను 3 బిడ్డలను గొప్ప జనముగా చేసినందుకు వందనాలు ప్రభువా, ఆల్రెడీ నాకు నా కుటుంబాన్ని స్వస్థత పరిచినందుకు వందనాలు ప్రభువా అని చెప్పి మళ్ళా నువ్వు హృదయంలో అనుమాన పడ్డావనుకో, అది జరగదు. నీ హృదయంలో నమ్మకం ఉండాలి. నిశ్చయంగా నా దేవుడు నాకు ఉద్యోగాన్ని దయచేసిండు అని నమ్మేసాయి. థ్యాంక్ యూ చెప్పేసాయి. థ్యాంక్ యూ పొందుకున్నామని నమ్మేసాయి. థ్యాంక్ యూ నాకు ఉద్యోగం వచ్చినందుకు వందనాలు ప్రభువా, థ్యాంక్ యూ అని చెప్పేసాయి. ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావు, మళ్ళీ థ్యాంక్స్ చెప్పేసాయి. 10 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావు, అయినా థ్యాంక్స్ చెప్పేసాయి. 20 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావు, అయినా థ్యాంక్స్ చెప్పేసాయి. 21 ఇంటర్వ్యూ నీకు ఆఫర్ లెటర్ని ఇస్తుంది. సో నీ విశ్వాసం వల్లనే అవి నెరవేర్చబడతాయి. దేవుడు కూడా అద్భుతాలు చేయడానికి విశ్వాసుల మధ్య అద్భుతాలు చేస్తాడు. నీ లోపల విశ్వాసం పెరగడానికి అద్భుతాలు చేస్తాడు. సో ఇవన్నీ చిన్న చిన్న బలహీనతలు, ఇవన్నీ తీసేసుకోండి. ఇవ్వు ప్రభువా కాదు, ఇచ్చేసినందుకు వందనాలు ప్రభు అని ప్రార్థన చేయండి. అప్పుడు మీకు ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అర్థమవుతుందా అండి? సో అందుకే ఎవ్రీథింగ్ విల్ కమ్ త్రూ యువర్ మౌత్ ఓన్లీ. నీ నోటి నుంచే అన్ని వస్తాయండి. ఏమీ లేదు. నీ మనస్సు నిశ్చయంగా పెట్టుకో, నీ నోటి మాటలు కరెక్ట్ గా పెట్టుకో, నీ హృదయం దేవుడి ముందు సరైనది పెట్టుకో, ప్రార్థనకు జవాబు వస్తుంది. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, నీ హృదయ వాంఛలు ఎరిగిన దేవుడను అని. సో ఆయన మన హృదయ వాంఛలన్నీ తెలుసు ఆయనకు. సో అందుకే యూ షుడ్ సింక్ విత్ గాడ్. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, నేను ప్రార్థన చేశాను, ఒంటి నిండా చెడు తలంపులు, జవాబు రాదు. ఇప్పుడు నేను ప్రార్థన చేశాను, సో మనసు నిండా అసూయ, జవాబు రాదు. కోపము, ద్వేషము, పగ, జవాబు రాదు. ఇవన్నీ తీసేసుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పుడు జవాబులు వస్తాయి. సో అందుకే దేవుడు ఆ బిలీఫ్ సిస్టమ్ అలా పెట్టాడు. మరి ఏం చేద్దాం? దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఆ కండిషన్స్ ని సాటిస్ఫై అయినప్పుడే ఈ ప్రార్థనకు మనం పొందుకుంటాం. ఇప్పుడు ఒక కంపెనీలో మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు, ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీలో. వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు. 10th నుంచి ఇంటర్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ మీడియం ఉండాలంటారు. దట్ ఈస్ ద వన్ కండిషన్. సెకండ్ కండిషన్, 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ 70% అబోవ్ ఉండాలి. దట్ ఈస్ సెకండ్ కండిషన్. అండ్ 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి, అదొక కండిషన్. అండ్ 4th కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. 5th అండ్ మంచి యాటిట్యూడ్ ఉండాలి. ఇవన్నీ కండిషన్స్. ఈ కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే వాళ్ళు ఆఫర్ లెటర్ ని ఇస్తారు. అలాగే దేవుడు కూడా కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాడు ప్రార్థనకు జవాబు రాలంటే. నీతిమంతుడి ప్రార్థనని నేను వింటాను, అవినీతిమంతుడి ప్రార్థన నేను వినను, పరిశుద్ధుడి ప్రార్థనని నేను వింటాను, అపరిశుద్ధుడి యొక్క మాట నేను వినను. సో ఇలా నమ్మక విశ్వాసం ఉండే వాళ్ళ మాటలను నేను వింటాను. సో చూసారా, ఇవన్నీ కండిషన్స్ పెట్టుకున్నాడు. ఈ కండిషన్స్ ని మనం సాటిస్ఫై చేస్తే అవి ఆటోమేటిక్ గా రిలీజ్ అవుతాయి. నువ్వు కూడా ఆ కంపెనీలో జాబ్ పొందుకోవాలంటే నీకు 70% అన్ని అకాడమిక్ లో 70% ఉండాలి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయి ఉండాలి, అలాగే నువ్వు అన్ని విషయాల్లో 70% అబోవ్ అయి ఉండాలి. ఇవన్నీ జరిగినప్పుడు నీకు ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది. అలాగే ఈ కండిషన్స్ ని నువ్వు సాటిస్ఫై చేసినప్పుడు నీకు ఆఫర్ లెటర్ వస్తుంది. ఇవన్నీ సాటిస్ఫై చేయకుండా మనం ఒకటే, నేను ప్రార్థన చేశాను జవాబు రావాలి, కానీ ఎందుకు జవాబు రావట్లేదని ఆలోచించట్లేదు. ఆలోచించాలి, ఎందుకు నేను జవాబు రావట్లేదు. కొంతమంది ఏమీ రాదు కానీ జాబులు పొందుకుంటున్నారు, విశ్వాసంతో జాబులు పొందుకుంటారు. కొంతమందికి ఏమీ రాదు కానీ వాళ్ళ విశ్వాసంతో ఆస్తులు సంపాదిస్తున్నారు. సో చూసారా అండి, నీ శక్తి కాదు దేవుడి శక్తి బయటపడాలి. నీ జ్ఞానము నీ తెలివి కాదు దేవుడి శక్తి దేవుడి జ్ఞానము బయటపడాలి. సో అందుకే అల్ప విశ్వాసపు మాటలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. మన పరిస్థితి దిగజారిపోయినా కూడా తప్పకుండా నా దేవుడు ఇస్తాడు, నాకు ఇవ్వాల్సిందే, నాకు దేవుడు ఇచ్చేసాడని నమ్మండి. ఏదైనా కూడా ఫెయిల్యూర్ అయినా కూడా, నాకు 1 year నుంచి చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి, బట్ స్టిల్ ఐఎమ్ బిలీవింగ్ దట్
నేను నా దేవుడు ఇచ్చేసాడనే థ్యాంక్స్ చెప్తాను. ఏదైనా అంతే. థ్యాంక్ యూ జీసస్ నాకు ఇచ్చినందుకు వందనాలు. నేను ఏదైతే అడుగుతున్నానో అది నాకు ఇచ్చినందుకు వందనాలు అని థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చింది అయినా థ్యాంక్స్ చెప్తాను. బికాస్ ఐ బిలీవ్ దట్ గాడ్ విల్ గివ్ మీ వన్ డే వాట్ ఐఎమ్ ఆస్కింగ్ మోర్ దెన్ వాట్ ఐ ఆస్క్. నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా ఇస్తాడని నేను నమ్ముతున్నాను. సో ఇవన్నీ కూడా ప్రిపరేషన్. సో ఈ ఫెయిల్యూర్స్ కాదు, నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. సో పెద్ద ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, సంథింగ్ గోయింగ్ టు బిగ్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. సో అందుకే ఐఎమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని అనండి. పొద్దున్న లేవగానే ఐఎమ్ మోస్ట్ మల్టీ మిలియనియర్ ఇన్ ద వరల్డ్ అని అనండి. ఐఎమ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని అనండి. ఐఎమ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్, ఐఎమ్ బ్లెస్డ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని అనండి. ఐఎమ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం, ఐఎమ్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం, ఐఎమ్ ద ప్రామిస్ ఆఫ్ అబ్రహాం అనండి. సో అప్పుడు అవన్నీ మేనిఫెస్టేషన్ అవుతాయి, చూసారా? చేంజ్ యువర్ మైండ్ సెట్. సో అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు నమ్మండి పొంది ఉన్నామని, అప్పుడు మీకు అనుగ్రహించబడతాయి. సో ఇవన్నీ కూడా మీరు రాసుకోండి అమ్మా, పాయింట్ టు పాయింట్ రాసుకొని వీటి మీద వర్కౌట్ చేయండి, వీటి మీద హోంవర్క్ చేయండి. ఇవి తీసేసుకుంటే అవన్నీ కూడా మనకు సులభం అవుతాయి. ప్రార్థించుకుందాం. నజరుడనేసయ్య, చాలా మంచి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడా బయలుపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రార్థనలో ఇన్ని మర్మాలు మాకు బయలుపరుస్తున్నందుకు, మాకు నూతన జ్ఞానాన్ని ఇస్తున్నందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్.